ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది యొక్క అభిప్రాయం, వారి యొక్క మనోగతం ఎలా ఉన్నదనంటే, విశ్వాసం కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన మీ క్రియల వలన కలిగినది కాదు, దేవుడిచ్చేటువంటి వరము, కనుక మీరు దేవుని కృప వల్లనే రక్షించబడుతుంటున్నారు అన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఇక మా క్రియలు, మా ప్రవర్తన, మా యొక్క వ్యవహారం అంత ప్రాముఖ్యమైనది కాదు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి వహించి మరి పాపం కూడగట్టుకొనిస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, అక్రమంగా నడుస్తుంటున్నారు. అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకనంటే దేవుడు కృప చూపించేటువంటి వాడైతే, కృపతో ఆయన రక్షించేవాడైతే, ఒక విశ్వాసి తాను విశ్వాసంతోనే దేవుని యొద్దకు సమీపిస్తాడు. అయితే విశ్వాసం అనేటువంటిది క్రియలు కలిగి ఉంటుంది, విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి ఉంటుంది. ఎందుకనంటే క్రియలు లేని విశ్వాసము మృతము. శరీరం ఏ విధంగానైతే ప్రాణం లేనిదిగా ఉన్నప్పుడు అది మృతము, అలాగే ఒక విశ్వాసి క్రియలు లేకపోతే అతని విశ్వాస జీవితము మృతము. అందుకొరకు తాను రక్షించబడ్డాడు అని, తాను క్రైస్తవుడని, భక్తిపరుడని తన క్రియల ద్వారానే చాటుకుంటాడు. అందుకొరకు క్రియలు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనవి, వాటిని మనం నిర్లక్ష్యం చేయాలి. మరి ఏమి విత్తుదో అదే పంట కోస్తావు అని చెప్పి గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము సెలవిస్తున్నట్టుగా, మరి మనము మంచి చేస్తే మంచి ఫలితం మనం అనుభవిస్తాం, చెడు చేస్తే చెడు ఫలితం అనుభవిస్తాం. మరి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం కూడా చెప్తుంది ఏంటంటే, ఒకసారి సత్యంలోనికి వచ్చినాక తర్వాత, ఆ రక్షణ సంబంధమైన అనుభవ జ్ఞానం పొందుకున్నాక తర్వాత ఆ వ్యక్తి మరలా పాపం చేస్తే ఆ పాపం చేసినటువంటి వ్యక్తికి బలి ఉండదు అని చెప్పి, అదే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల దాకా మనం చూసినట్టయితే, అక్కడ కూడా ఇలాంటి వ్యక్తులను నూతనపరచుట, మారు మనసులోకి నడిపించుట అసాధ్యము అని, ఈ రెండు చోట్ల కూడా ప్రవర్తన కాపాడుకోవాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి జీవితం కలిగి ఉండాలని చెప్తున్నాయి. అలాంటప్పుడు మనము క్రియలు లేకుండానే పరలోకం చేరొచ్చు అని చెప్పడము మనల్ని మనము మోసగించుకోవడం. అందుకోసమే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏం విత్తాడో అదే పంట కోస్తాడు అని చెప్పి లేఖనం అంటున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి క్రియలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు రక్షించబడ్డావు అన్నది మరి తెలిసేది ఎలా అంటే నీ క్రియల ద్వారానే తెలుస్తుంది. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందనంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట వెలుగనీయుడి లేదా ప్రదర్శించుడి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంటే మన క్రియలను బట్టి దేవునికి మహిమ కలిగే విధంగా మన క్రియలు ఉండాలని చెప్పి లేఖనం అంటున్నప్పుడు, ఇక క్రియలే అంత క్రియలకు ప్రాధాన్యత లేదు అని చెప్పి ఎలా చెప్పగలవు? కనుక క్రియలకు ప్రాధాన్యత ఉన్నది. అంతేకాకుండా మనం చూసినట్టయితే మరి విశ్వాసుల యొక్క జీవితం మరి ఎలా కలిగి ఉండాలి, లేకపోతే విశ్వాసులు ఎలాంటి ప్రవర్తన శైలి కలిగి ఉండాలని చెప్పి కనుక మనం చూసినప్పుడు, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యెహోవా పట్ల ఏ విధంగానైతే విధేయత ప్రదర్శించాడో, తండ్రి నోట నుంచి వచ్చినట్టు ప్రతి మాటకు చెవదాటకుండా మెదులుకున్నాడు. అలాంటి జీవన శైలి, ప్రవర్తన శైలి మనం అలవర్చుకొని దేవునికి మనము విధేయతలు చూపించినప్పుడు, క్రీస్తు ఏ విధంగానైతే అంగీకరించబడ్డాడో అలాగే మనల్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఒక విశ్వాసికి ఉండేటువంటి కనీస బాధ్యత ఏంటిదంటే
దేవుడు కృప చూపిస్తుంటున్నప్పుడు, దేవుడు కృపతో రక్షిస్తుంటున్నప్పుడు ఈ విశ్వాసి దేవుని సమీపించే వ్యక్తి ఆ కృప చూపించేటువంటి దేవుని పట్ల తన విశ్వాసతను కాపాడుకుంటాడు. అందుకుగాను తన ప్రవర్తన ద్వారా తాను తన బిడ్డనని, తాను తన భక్తుడని, తాను తన క్రైస్తవుడని నిరూపించుకుంటాడు, చాటుకుంటాడు. అలాగే మన ప్రవర్తన ద్వారా మనము దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఉండాలని చెప్పి దేవుని భావం. పరలోకమందునటువంటి తండ్రి కుమారుని చూసినప్పుడు ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ఏ విధంగా అయితే సాక్ష్యం పలికాడో అలాంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క లేఖన భావం. గనుక ఇక దేవుడు కృప చూపిస్తున్నాడని చెప్పి విచ్చలవిడి జీవితం జీవించమని కానీ, ఇక ఏ ఆజ్ఞ పాటించనవసరం లేదని కానీ, ఏ ధర్మకార్యాలు సత్కార్యాలు మరి నీతి కార్యాలు చేయకూడదని బైబిల్ చెప్పడం లేదు. అందుకొరకు చాలా జాగ్రత్తగా మోసపోకుండా మనం మన క్రైస్తవ జీవితము మంచి జీవితము జీవించవలసిన అవసరత ఉండి ఉన్నది. మన క్రైస్తవ జీవితము లోకులు మనల్ని చూసి ఫలానా క్రీస్తు శిష్యులని, క్రైస్తవ బిడ్డలని మన ప్రవర్తన ద్వారానే లోకము తెలుసుకున్నట్లు ఆ విధమైనటువంటి ప్రవర్తన జీవితము మనం కలిగి ఉండాలని చెప్పి ఇందు మూలముగా ఈ వాక్యం ద్వారా మీకు ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.